ఓం నమో వెంకటేశాయ. ప్రియ ఆత్మబంధువులారా, కలియుగ వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైనటువంటి లడ్డూ విషయంలో వివాదం గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, కెమికల్ వాడబడిందని, దేవాలయాల పవిత్రత మనుగడ ప్రశ్నార్థకం అయింది అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. పవిత్రతను, దేవాలయాల మనుగడను కాపాడడం కోసం ఏమి చేయాలో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అందరూ కలిసి నడవాలి, కలుపుకొని నడవాలి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. భారత ప్రభుత్వానికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వివాదానికి సంబంధించి నా తరఫున నా అభిప్రాయం ఏమిటంటే, ఇకపై భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ కానీ, ఏ వివాదాలు కానీ తలెత్తకుండా ఉండాలి అని అంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక 10,000 ఎకరాల వరకు గవర్నమెంట్ 10,000 నుంచి 20,000, 50,000 ఎకరాలు కానీ సేకరించి అందులోపల స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి డైరీని మనము తయారు చేసుకుంటే మంచిది. పూర్తిగా అన్ని దేశీ గోవులను పెట్టి, హిందువులైనటువంటి రైతులందరినీ కూడా అక్కడ పెట్టి, స్వయంగా గోవులకి మంచి దేశీ గోవులు ఏవైతే ఉన్నాయో అన్ని దేశీ గోవులకు స్వయంగా చక్కగా అక్కడనే పంటలు పండించి అవే తినిపించి, అంటే బయట నుంచి ఇంకా ఏ ప్రోడక్ట్ రాకుండా, ఎక్కడ కూడా మాల్ న్యూట్రిషన్ కాకుండా, సో గోవులన్నింటినీ అక్కడ సంరక్షణ చేస్తూ వాటికి చక్కగా ఆహారం పెడుతూ అక్కడి నుంచి వచ్చినటువంటి ఆవు నెయ్యితోటి భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని దేవాలయాలకు ప్రసాదాలు చేయడానికి అక్కడి నుంచే నెయ్యి వెళ్ళాలి. సో నెయ్యి తయారు చేయడానికి ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం లోపల ఒక పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన డైరీ రావాలి. దీనితో ఇంకా భవిష్యత్తులో ఇంకా లడ్డు వివాదం కానీ, తిరుమల ప్రసాద వివాదాలు కానీ, దేవాదాయ శాఖకు సంబంధించిన వివాదాలు కానీ, ఇంకా ప్రసాద వివాదాలు ఇక్కడ రావు. ఇదే పర్మనెంట్ సొల్యూషన్. దయచేసి రాజకీయాలకు అతీతంగా ఇది పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. ఎందుకోసం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కేవలము ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిందో కాదు, భారతదేశానికి సంబంధించిందో కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకైక హైందవ దేవస్థానము, అతిపెద్ద దేవస్థానం. ఇది హిందువులందరి యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి, హిందువులందరి యొక్క స్వయం ప్రతిపత్తి కలిగిన చిహ్నం కాబట్టి, శ్రీ కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామికి స్వయం ప్రతిపత్తి కలిగిన డైరీ తయారు చేయాలని చెప్పి నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ಶ್ರೀಮಂತ ಶ್ರೀರಂಗ ರಂಗ ರಂಗ ನಾರಾಯಣ ಜಿಯ ತಿರುವಡಿಯೇಶ್ವರ, ಶ್ರೀಮಂತ ಶ್ರೀ முதலியாண்டார் திருவடியேஸ்வர. நம்ம எல்லோருமே இப்ப சமீபத்தில் பார்த்துட்டே இருக்கோம். நம்மளுடைய திருமலை திருப்பதி தேவஸ்தானத்துல முன்னாடி இருந்தக்கூடிய அரசாங்கத்திலேருந்து நம்மளுடைய திருமலையில எப்பேற்பட்ட ஒரு ஹீனமான வேலை இருந்தாங்க நம்ம பார்த்துட்டே இருக்கோம். நெய் கலப்படம் நமக்கு பப்ளிக்கா தெரிஞ்சிருக்கிறது இப்ப நெய் வண்டிதான். பாக்கி அங்க என்னென்ன விதமான எல்லா விதமான கலப்படங்கள் நடந்ததோ பாக்கி எல்லாத்தையுமே ஆராய்ச்சி பண்ணினால் தான் தெரியும். இப்ப இருக்கக்கூடிய அரசாங்கத்துல நம்ம பார்த்தபடி நல்லபடியா திருமலை திருப்பதி தேவஸ்தானத்துல வரக்கூடிய பக்தருக்கு எல்லா விதமான தர்ஷனங்கள், அதே மாதிரி எல்லா விதமான கைங்கரியத்தையும் நல்லபடியா பண்ணிருக்காங்க. இந்த நெய் கலப்பட விஷயத்துல நெய்யால எப்படி நமக்கு நம்ம இதுலயே கூடாரவல்லி இதுலயே நம்ம ஒரு இதுவே சொல்ல முடியும். நெய் முழங்கே வெளியே நமக்கு நெய்யை காக்கக்கூடிய இதை வந்து கூடாரவல்லி நிற்கிற ஆண்டாளுடைய இது பேர்பட்ட ஆண்டாள தயாரிக்க ஏமாற்றக்கூடிய ஒரு சந்தர்ப்பமா அவங்க எல்லாத்தையும் ஒரு கலப்பட நெய் கொடுத்து எத்தனை பேருக்கு இதால இப்ப தெய்வ நம்பிக்கையே இல்லாத இருக்க இது வந்து தெய்வ நம்பிக்கையா இருக்க எத்தனை பேருக்கு இதால ஆகக்கூடிய ஆரோக்கியமான ஒரு இதை வந்து கெடுதலாச்சுங்கிறது நம்ம யோசனை சிந்திச்சு பார்க்கிறோம். உண்மையாது இந்த மாதிரி நடக்காம நம்ம வந்து இந்த மாதிரி பண்ணின நெய்ல கலப்படம் பண்ணின யாரே இருந்தாலும் அவங்களுக்கு நிர்தாட்சிணியமா அவங்க நல்லபடியா தண்டிக்கணும்னு சொல்லி அடியேன் ராமானுஜதாசன் சத் குடும்ப சமேத ஆரோக்கிய ஐஸ்வர்ய சித்தி ரஸ்தோ. నారాయణ జిఎం తిరువడీశ్వరం, శ్రీమంత శ్రీ మొదలియాண்டாర్ తిరువడీశ్వరం. మనం అందరం చూసాము. ఇప్పుడు సమీపంలో మనకి బయట వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉండే అందరికీ లడ్డు పెంచే కార్యక్రమంలో లడ్డు ఇచ్చే దీంట్లో పెద్ద ఒక కలపడమైన ఒక నెయ్యి. అది ఎట్లా అంటే పనికి మాన నెయ్యి ఇచ్చి ఆ నెయ్యితో చేసే లడ్డు భగవాన్ ప్రసాదం అని ఎంతో మందికి ఆరోగ్యంతో, అలాగే వీళ్ళ ఒక డబ్బు సంపాదన కోసం మన దేవుడి చేట్లనే చేయిస్తారు అని ఇది ఒక విషాదకరమైన విషయం. ఇట్లా ఒక వ్యక్తిని దేవుడు ఊరికి వదలదు. అదే రకంగా మనం అందరూ చూసి ఇప్పుడు వచ్చిన
ఈ ఒక అధికారి కూడా ఈ ఒక సర్కారి కూడా వాళ్ళు ఎవరే అయితే కూడా వాళ్ళకి ఒక సరియైన దండ ఇప్పించాలని మనము ఆలోచన. నేను మన్నార్గుడి సింగల్ గారు శంభగమన రామానుజ విజయ తమిళనాడు మన్నార్ గురించి ఒక ఇది చేస్తాం. అందరికీ ఆరోగ్య ఐశ్వర్యంతో బాగా మన వెంకటేశ్వర అనుగ్రహం పెంచాలి అని మనం చేసిన అడిగాను రామానుజాస్. சிவதே ராமானுஜாய நமஹ. எம்பார் திருவடிகளே சரணம். சிவப்பதியான சர்வேஸ்வரான சிவன் நாராயணன் அச்சாவதார ரூபமாய் வராக அவதாரமாய் திருமலை திருப்பதியிலே திருவேங்கடமுடையானாக நம்மை எல்லாம் வேண்டியதை தந்திட வேங்கடேசன் என்றிருக்க என்கின்ற வகையிலே அங்கு அருள்பாலித்துக் கொண்டு நம்மை எல்லாம் சகல உலகங்களையும் கடலேழு மலையேழு உலகேழு ஆகிய 3 உலகங்களிலும் ஆண்டு நம்மை எல்லாம் ரட்சித்துக் கொண்டிருக்கிறான். அப்பேற்பட்ட அந்த திருமலை திருப்பதியில் செய்யப்படும் பிரசாதங்களில் கலப்பட நெய் இருப்பதாக 2 வருடம் முன்பாக கண்டறியப்பட்டு பல ஆராய்ச்சிகளுக்கு உட்படுத்தப்பட்டு முதலில் ஒரு ஆராய்ச்சியில் கலப்படம் என்று உறுதி செய்யப்பட்டு 2வதாக ஜனவரி மாதத்தில் ஆராய்ச்சியில் அது ஊர்ஜிதம் செய்யப்பட்டு கலப்படம் செய்யப்பட்டு அந்த நெய் பெருமாளுக்கு திருப்பதியில் லட்டு பிரசாதமாக வழங்கப்பட்டது என்பது உறுதியாகியிருக்கிறது. இது மிகவும் அபச்சாரமான அபத்தமான செயல். இதை உலகம் ரட்சிப்பதற்காகத்தான் நம்மை படைத்திருக்கிறான். அந்த உலகத்தை ரட்சிக்கும் போது இந்த மாதிரி செயல்கள் அவனுக்கு எம்பெருமானுக்கு சீற்றம் கொண்டு நம்மை எல்லாம் தண்டிக்கக்கூடிய நிலை வரும். ஆகையால் யார் கலப்படம் செய்திருந்தாலும் அதை அரசாங்கம் முந்தைய அரசாங்கத்தில் ஏற்பட்ட பிழையை இந்த அரசாங்கம் அதை ஊர்ஜிதம் படுத்தும் வகையில் இன்று அந்த கலப்பட நெய் என்ற மாமிசம் சேர்ந்த நெய் மிகவும் அபச்சாரமானது. வேள்விகளுக்கெல்லாம் பயன்படுத்தக்கூடிய நெய் பிரசாதத்திலும் கலப்பது பக்தர்களுக்கு அதிர்ச்சி இருந்தால் கூட உலகத்திற்கே ஒரு அதிர்ச்சியாக இருக்கிறது. அந்த வகையிலே இந்த மாதிரியான தவறுகள் நிகழ்ந்து கொண்டே இருந்தால் உலகக்ஷேமம் மிகவும் பாதிக்கப்படும் என்பதில் எந்தவித ஐயமும் இல்லை. ஆகையால் கலியுகத்திலே பெருமாள் கண்கண்ட தெய்வமாய் நம்மை எல்லாம் ரட்சிக்க விண்ணோரும் மண்ணோரும் புகழும் வகையிலே அவன் கேட்டதையெல்லாம் கொடுத்து கொண்டு நம்மை ரட்சித்து கொண்டிருக்கும் போது நாம் அளவுக்கு மீறிய பண ஆசையினாலும் இந்த ஒரு வகையிலே நடந்திருக்கிறது. இதை ஆந்திர அரசாங்கமும் திருமலை திருப்பதி தேவஸ்தானமும் இனி வரும் காலங்களில் இந்த மாதிரியான தவறுகளெல்லாம் நடக்காமல் அதற்கு ஒரு குழு அமைத்து எந்த நேரமும் கண்காணிப்பு நிலையிலே இருக்க வேண்டும். அப்படிப்பட்ட ஒரு குழுவை அமைத்து கண்காணிக்க வேண்டும். எல்லோரும் பிரசாதம் என்று அதை பெருமாள் என்று இந்த திருப்பதி லட்டு வந்தாலே அது பிரசாதமாக தான் எல்லாரும் அதை திருமலை திருப்பதி ஏழுமலையானே நேராக வந்ததாக நினைத்துதான் அனைவரும் உட்கொள்கிறோம். யாராவது திருப்பதி போயிட்டு வந்தால் லட்டு கொடுத்தாலே இந்த திருமலை திருப்பதி அருள் நமக்கு கிடைத்தது என்ற ஒரு சந்தோஷப்படுகிறார்கள். அப்பேற்பட்ட அந்த லட்டு பிரசாதத்தில் இப்படி இவ்வளவு நாள் கலந்திருப்பது அந்த நிறுவனத்தின் மீது தக்க நடவடிக்கை இந்த அரசாங்கம் எடுக்க வேண்டும் என்று பிரார்த்தித்துக் கொள்கிறேன். நமோ வெங்கடேஷாய. வினா வெங்கடேஷம் நநாதோ நநாதः సదా వెంకటేశం స్మరామి స్మరామి. కోట్లాది మంది హిందువుల గుండె చప్పుడు, ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆ లడ్డూ ప్రసాదం కూడా అంతే ప్రాశస్యమైనది. అటువంటి లడ్డూనే కల్తీ చేసి కోట్లాది మంది హిందూ మనోభావాలు గాయపరిచిన పరిస్థితి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం. అనేక రిపోర్ట్లన్నీ కూడా కల్తీ జరిగింది అనేటటువంటి వాస్తవాల్ని వెలికితీసి స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా కనీసం తప్పు జరిగింది, తప్పు చేశామనేటువంటి పశ్చాత్తాపం కూడా లేకుండా దాన్ని కప్పిపుచ్చి మాయ చేసి ఆ తప్పిదాన్ని ఒప్పుకోకుండా భేషజాలతో అజ్ఞానంతో మరి నాయకులు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, దానికి కొంతమంది ఆయనకి వత్తాసు పలకడం, ఇది హిందూ సమాజాన్ని కించపరిచి మాట్లాడడం. ఖచ్చితంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.